గుంటూరు ఈస్ట్ నుంచి ఫాతిమా గారికి అయితే టికెట్ అనౌన్స్ చేశారు. సో ప్రజల్లో ఫాతిమా గారికి అసలు ఎలా ఉంది రెస్పాన్స్ అనేది? ముందుగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఎందుకంటే మంచిని కానీ చెడుని కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే భయపడకుండా తీసుకెళ్ళేది మీడియా వాళ్ళు మాత్రమే. మొన్నటి వరకు ఏంటంటే సమన్వయకర్త నార్మల్గా ఈరోజు మీడియా పరంగా ఫాతిమా గారిని జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పేరు అనేది రివీల్ చేయడం మా తూర్పు నియోజకవర్గం చాలా హ్యాపీగా ఉంది. అంటే ఎప్పటి నుంచో మేము నూరి ఫాతిమా గారు ఇంకా ఫిక్స్ అయిపోయినట్టే, కానీ ఈరోజు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అఫీషియల్గా అనౌన్స్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ముందు స్టిల్ నా ముందు వరకు కూడా ఫాతిమా గారు రివీల్ చేసినా ఇంకా చేయకపోయినా ఒక ఎమ్మెల్యేగానే వెళ్ళిపోయారు జనాల్లోకి. అలా అని కూడా కాకుండా ఎమ్మెల్యే నేను అని కూడా అనేది లేకుండా ప్రతి ఒక్క ఇంటి ఆడపిల్లలాగా, ప్రతి ఒక్క ఇంట్లో ఒక అక్క చెల్లెమ్మలాగా, ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా సరే నేను ఉన్నాను అంటూ ఆఫీస్కి వచ్చి ప్రతి ఒక్కళ్ళ సమస్యలు తీర్చుకుంటూ ఉంటుంది. అసలు తూర్పు నియోజకవర్గంలో కావాల్సింది ఏంటమ్మా అంటే ప్రజల్ని హక్కును చేసిన నాయకులే కావాలి. అపాయింట్మెంట్స్ తీసుకొని వెళ్ళే నాయకులైతే తూర్పు నియోజకవర్గం ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండే వ్యక్తులు ఎవరమ్మా అంటే అది ముస్తఫా గారి ఫ్యామిలీ, నూరి ఫాతిమా గారే. ఇలాంటి వాళ్ళే కావాలి. ఇలాంటి వాళ్ళని మేము గెలిపించుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తాము, ఎంతకైనా తెగిస్తాం. సో ప్రజల్లో అసలు ఎలా ఉంది మేడం ఫాతిమా గారికి రెస్పాన్స్? అంటే ఒక 1 year నుంచి ఫాతిమా గారు అయితే తిరుగుతున్నారు ప్రజల్లో అని టాక్ ఉంది. సో ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఫాతిమా? ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నానండి నేను. ఎందుకంటే అడగకూడదు మీడియా వల్ల మేము రిటర్న్ క్వశ్చన్. కానీ మీరు చూస్తూనే ఉన్నారు, చాలామందిని మీరు ఇంటర్వ్యూస్ చేస్తూనే ఉన్నారు. మీకు తెలుసు ఎందుకంటే నూరి ఫాతిమా గారి మీద ఉన్న స్పందన ఎలా ఉందో. అదే మళ్ళీ రిటర్న్ కౌంటర్ మీరు మమ్మల్ని వేశారు కాబట్టి మేము చెప్తున్నాను. నూరి ఫాతిమా గారికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా అయితే మేము ఆదరించాము ఒక అన్నతమ్ముళ్ళలాగా, అలానే నూరి ఫాతిమా గారిని కూడా మా ఇంటి ఆడపిల్లలాగా, మన ఇంటి అమ్మాయిలాగా ప్రతి ఒక్కళ్ళు ఆదరించి నూరి ఫాతిమా గారు వెంటే ఉన్నారండి. ఈ పచ్చ బ్యాచ్ గ్లాస్ బ్యాచ్లు ఎన్ని చెప్పుకున్నా ఎన్ని ఫేక్ న్యూస్ ఎవ్వరూ తూర్పు నియోజకవర్గ ప్రజలు నమ్మే సిచ్యువేషన్లో అయితే లేరు. తప్పకుండా రాబోయే కాలంలో నూరి ఫాతిమా గారిని మంచి మెజారిటీతో తూర్పు నియోజకవర్గంలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండాని ఎగరవేస్తామండి. ఇప్పుడు ఫాతిమా గారు లాగే ముస్తఫా గారు లాగే ఫాతిమా గారు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు. తప్పకుండా ఉంటారా కదా, ఉంటున్నారు కూడా అండి, ఉంటారు కూడా. ఎందుకంటే ఏ చెట్టు ఇత్తనం వేస్తే అదే వచ్చింది కానీ వేరే ఇత్తనం రాదు కదా. అలానే ముస్తఫా గారి అనుగుణంగా ఆయన మెంటాలిటీకి తగ్గట్టుగా, ఆయన చేసే సేవలకు తగ్గట్టుగా ఉన్నారు కాబట్టి నూరి ఫాతిమా గారిని బరిలోకి దింపారు. ఆవిడ అలా ఉంటుంది కాబట్టి అలానే ఉంటుంది కూడా. నూరమ్మ అసలు ఇప్పుడే గెలిచిపోయినట్టండి ఆవిడ కథే. ఇంకా ఇప్పుడు ఎట్లా అయితే పబ్లిక్గా అనౌన్స్ చేశారో రేపు అలా కూడా ఇంకా అయితే ఇంకా అందరు కూడా నోరు మూసుకొని ఉంటారు కాబట్టి అది కూడా చూపిస్తామండి.